హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే పాడేరు ఇప్పుడు వెళ్తున్నాము. మీరు అందరు బాగున్నారు అనేసి అనుకుంటున్నాం. మరి పాడేరు వెళ్తుంటే మా మాయ ఇంకో మాయ ముందుకు ఉన్నారు, డ్రైవింగ్ చేస్తున్నాడు. మా మాయ మహేష్ చాలా వీడియోలు కూడా కనిపించుంటాడు. ఓకే, అయితే మేము పాడేరు ఎందుకు వెళ్తున్నాం అనేది మీకు తర్వాత రివ్యూలు చేస్తాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మేము బర్మన్గూడలో అయితే ఉన్నాము. హైవే చూడండి, చుట్టూరంతా పొలాలు, పచ్చటి పొలాలు. ఇంకా నారైతే ఇంకా పోయలేదు అనుకుంటాను, ఉనుపులు ఇంకా అవ్వలేదు. ఆగస్టు మంత్ లో అయితే ఉనుపు జరుగుతుంది. ముందు చూడండి, ముందుకి వ్యూ అనేది చాలా చాలా బాగుంది. హైవేలో జర్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, మస్తుగా ఉంది కదా. ఈ లొకేషన్ చాలా చాలా బాగుంది. మొత్తం అంతా గ్రీనరీ. ఓకే, పాడేరు దగ్గర వెళ్ళాక మళ్ళా కెమెరాలో అయితే కనబడదాం. మీకు ఎందుకు పాడేరు వెళ్తున్నాం అనేది కూడా కెమెరా ముందు వచ్చినప్పుడు చెప్తాము. హాయ్ చెప్పు మాయా. మేము ఇప్పుడైతే దగ్గర వచ్చాము. అమ్మ బాబాయ్, చాలా స్పీడ్గా వచ్చాము. ఉక్కంపేట నుంచి పాడేరు చింతల వీధిలో ఆటో షోరూంలో అయితే వచ్చాము. ఈరోజు మా బాబాయ్ వాళ్ళు అయితే ఆటో తీసుకోబోతున్నారు వాళ్ళ అబ్బాయి కోసం. చూడండి, కొత్త కొత్త ఆటోలు ఉన్నాయి. నిన్న వచ్చేసి ఆటో బుకింగ్ చేసుకున్నాము, ఈరోజు అయితే ఆటో తీసుకోవడానికి వచ్చాము. మా మాయగడు కూర్చున్నాడు ఇక్కడ. ఏం గురు, నీకే ఫోకస్ చేయడం జరుగుతుంది. మాయా ఎందుకు వచ్చాం? వస్తాయన్నా, అవునవును తీస్తామన్నా. ఇగో మా ఓనర్ గారు అయితే మరి ఆటో టెస్టింగ్ లో ఉన్నది. మొత్తం కొత్త బండి అనమాట. ఏంటి మాయా, BS7 6 BS6 ఇంకా లాంచ్ అవ్వలేదు అది. ఆటో చూడండి ఎంత ఏకదమ్ కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. మనవాడు కూడా చాలా ఎగ్జైట్ లో ఉన్నాడు బండి తీసుకుంటున్నాం అంటే. అదే మనం పాడేరు చింతల వీధిలో బజాజ్ ఆటో షోరూమ్ లో అయితే వచ్చాము. మన వాళ్ళు అయితే ఆటోల్ని సెలక్షన్ చేస్తున్నారు, ఏ ఆటో బాగుంటుందని. ఆటో సెలక్షన్ చేసిన తర్వాత మళ్ళా టెస్ట్ డ్రైవ్ అనేది ఉంటుంది, మీకు తెలిసిందే. మరి ఆటో మనం తీసుకుంటున్నాం అంటే ఊరికే కాదు, 2-3 సార్లు చూడాలి, టెస్ట్ చేయాలి, డ్రైవ్ చేయాలి. చూడండి, మనకి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ లీలా హోండా ఆపోజిట్లో బజాజ్ ఆటో షోరూమ్ అనమాట. ఇక్కడ వచ్చాము. సిస్టమ్ కూడా కొత్తగా ఉంది, అన్ని విధాలుగా బాగుంది ఆటో. చూడండి, ఫ్రంట్ లుక్ అదిరింది. ఆటో లుక్ కూడా మనకి పెద్దదిగా కనిపిస్తుంది. ఆటో 2-3 ఆటోలు అయితే చూస్తున్నాం ఇక్కడ వచ్చి. మనోడు స్టార్ట్ కూడా చేశారు. స్టార్ట్ చేసి మూవ్ చేయడం అన్నీ చేస్తున్నారు. కాదు, దీనికి చూద్దామా? చూడండి, ఆటో అదిరిపోయింది కదా. టెస్ట్ డ్రైవ్. అరే బాబు దిగాయి, లైసెన్స్ లేదు నీకు. సో డ్రైవర్ అయితే ఇంకో ఆటోలో అయితే వస్తున్నాడు అనమాట. జస్ట్ మేము టెస్ట్ డ్రైవ్
ఇది ట్రై చేసి చూద్దాం అంటున్నాను, ఇంజిన్ సౌండ్. ఆటో కొంటున్నామంటే 2-3 ట్రై చేయాలి కదా మాయా, అప్పుడే కదా మనకి ఒక కంక్లూజన్ అనేది వస్తుంది ఏ తీసుకోవాలనేది. ఇదేంటి మాయా ఇది? సెల్ఫ్ ఇలా సెల్ఫ్ రివర్స్ ఆరన్ అంట ఇది. అవునా? ఇదైతే కొత్తగా అయితే కొత్తగా పెట్టినట్టున్నారు, ఈ మోడ్ కొత్తగా పెట్టినట్టున్నారు. ఇది ఇలాగా మా టిల్లర్ కూడా ఉందిరా ఇలాంటిది. ఏటో మరి మనకైతే కొత్తగా పెట్టారు. సిస్టమ్ మొత్తం కొత్తగా ఉంది చూడండి. డైరెక్ట్ సెల్ఫ్ వేర్చవచ్చు ఇదని. ఏది మరి అక్కడ ఆటో సెలెక్షన్ చేసి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఫిలప్ చేసి ఇక్కడైతే బిల్లుని పే చేయడానికి వచ్చాము. మా బాబాయ్ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు లోపల. ఇప్పుడు మనం కూడా లోపల వెళ్ళబోతున్నాం. బజాజ్ వీడియో అమౌంట్ కట్టడానికి వచ్చాము ఇప్పుడు ఆటో కోసం. మన వాళ్ళు అయితే కౌంటింగ్ చేస్తున్నారు. చూడండి ఎక్కువ తక్కువ అయిపోద్ది. మా మామగారు అయితే అమౌంట్ని జాగ్రత్తగా కౌంట్ చేస్తున్నారు. డౌన్ పేమెంట్ పెట్టేసి మరి మేము ఇప్పుడు ఆటోని తీసుకోబోతున్నాం. మరి ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఫార్మాలిటీస్ పూర్తయిపోయి ఇప్పుడు బిల్లు మాత్రం పే చేసేది ఉంది. మా కుర్ర బ్యాచ్ కూడా ఇంకా రాలేదు, వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. మెయిన్ డ్రైవర్ అయితే రాలేదు ఇంకా. రీకౌంటింగ్ చేస్తున్నారు సరిపోతున్నాయి లేదా అని అమౌంట్. మనవాడి మొహంలో అయితే ఆకలి. ఇప్పుడు ఆటో మొత్తం క్లియరెన్స్ లాగా అదే డౌన్ పేమెంట్ కట్టేసాము. మా ఓనర్ అనమాట, ఆటో ఓనర్, డ్రైవర్ ఇతనే ఉంటాడు. ఇప్పుడైతే ఆటో కొన్నందుకు పార్టీ మా బ్యాచ్ మొత్తం ఆటోలో ఎక్కుతున్నారు. మా మాయగారు కూడా ఎక్కుతున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆటో తీసుకొని మేము ఆటో పార్టీ ఈరోజు అన్నమాట అమరావతికి వచ్చాము. మరి ఏ బిర్యానీ ఇప్పిస్తాడు మా ఓనరు అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కన్ఫ్యూజన్లో బిర్యానీ కొంటాడో లేదో కూడా తెలియదు. ఇదిగో మా బావ పండు బావ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. భయ్యా ఏం బిర్యానీ ఉంటుంది మరి? ఫ్రాన్సా? 10 రూపాయలు లాలీపాప్. ఏంటి భయ్యా నువ్వు చిన్నపిల్లలు తినిపించేది? లాలీపాప్ తర్వాత మటన్ కుర్మా. అదే అది స్టాక్ ఉండిపోయి ఉంటుంది. దీర్ఘంగా చూస్తున్నావు అయితే మెను. ఏంటి ఆర్డర్ చేస్తావు? ఇక్కడ కూడా వచ్చండి. ఇక్కడ వస్తాడా? మొత్తం 6 మెంబర్స్. 8 మంది మనం. మెను గైస్ మనోడు
మా మాయగాడు ఇప్పుడు కౌజుపిట్ట బిర్యానీ అయితే 2 ఆర్డర్ చేశారు. మా ఆటో ఓనర్స్ పార్టీ ఇస్తున్నారు. మరి చూడండి కౌజుపిట్ట ఫ్రై ఎలా ఉందో. పిట్ట ఇది అనమాట మొత్తం. నాకైతే ఇది సెకండ్ టైం, మా మాయగాడికి అయితే ఫస్ట్ టైం కదరా. ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది? ఒక ముద్ద తినేసి చెప్పు, టేస్ట్ చెప్పబ్బా. అలా కలుపుకోవాలి. అమ్మో ఎలా ఉంది? సూపర్ అబ్బా, టేస్ట్ వేరు, చాలా చాలా బాగుంది. భయ ఇప్పుడు Enggak Maya, video tuh ini kan, oke. Kaja bis ilik tuh Maya. Owner ki, abi owner ki. Party. Problem? చూడండి గైస్, మన వాళ్ళు ఇప్పుడైతే బిల్లు ప్యాక్ చేస్తున్నారు. అమరావతి గ్రాండ్ హోటల్ అనమాట. మేమైతే 2 కౌజుపిట్ట బిర్యానీ తీసుకున్నాము. మిగతా వాళ్ళందరూ ఒక చికెన్ బిర్యానీ, మిగతావన్నీ చికెన్ మీల్స్. మన వాళ్ళకైతే 2220 రూపీస్ అయితే బిల్ అయ్యింది. ఇప్పుడు బిల్ అయితే పే చేయబోతున్నాం. మా అన్నయ్య అయితే మంచిగా భుజించాడు. ఆ బొజ్జ కూడా కొద్దిగా బయటకు తేలినట్టు అనిపిస్తుంది. కగురు గాయస్, మన ఆటో అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకెళ్ళిపోవడమే. ఓకే గాయస్, మన ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంది. మీరు నీ ఒక మాట. సో వెంకీ విలేజ్ వైబ్స్ అనే అకౌంట్ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరంతే సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాం. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తే మన ఓకే గైస్, మా ఫ్రెండ్స్ అనమాట, మమ్మల్ని మేలు కోరుకునే వాళ్ళు. మీరు అందరు సపోర్ట్ చేస్తారని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. మీరు ఇప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, మా ఓనర్ కూడా బాగుండాలి. అటు చెప్పు, ఆటో ఓనర్ ఇటు ఉండాలి. హెవీ లైసెన్స్ ఉందండి. సరే గాయస్, ఉంటాం మరి. అందరికి బాయ్, గుడ్ నైట్.